మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ ఒకటే కోరిక. ఆయన సినిమా చూస్తున్నప్పుడు మూతి మీద చిరునవ్వు ఉండాలి. సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చాక మీసం మెలేయాలి. ఆట పాట స్టైల్ గ్రేస్ ఎనర్జీ మంచితనం అన్నీ కలిస్తే మన మాస్ మహారాజా రవితేజ. ముందుగా భర్త మహాశైలందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి పాటలకి మీరందరూ ఎంత మంచి క్రేజ్ని స్పందన అందించారో మేమందరం చూస్తూనే వచ్చాము. అండ్ బహుశా రవితేజ గారితో సినిమా చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే ఇంట్రోవర్ట్లు కాస్త ఎక్స్ట్రోవర్ట్లు అవుతారని మా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని చూస్తే అర్థమైంది. ఆయన వేసిన స్టెప్పులు మామూలు వైరల్ కాదు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ డింపుల్ గారికి, అషిక గారికి అండ్ మా మాస్ మహారాజా రవితేజ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అమ్మా ఆయన వచ్చారు, ఆయనలోని ఎనర్జీ అంతా మనకు వచ్చేసింది. సో ఆర్ యు గైస్ రెడీ టు వాచ్ ద ట్రైలర్? ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా మనందరం? రెడీ? 3, 2, 1 హియర్ వి గో. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ట్రైలర్ ఆన్ స్క్రీన్. ఎలా ఉంది ట్రైలర్? ఫర్ ష్యూర్ జాన్ 13th మనందరం మన బుగ్గలు మొత్తం పగిలిపోయేలాగా, మన పొట్టలు మొత్తం పగిలిపోయేలాగా నవ్వుకోబోతున్నామని అయితే అర్థమైపోయింది. అసలు ఎంటర్టైన్మెంట్కి దోకానే లేదు కదా. రవితేజ గారు ఈ మధ్యకాలంలో ఆయన చెప్పినట్టే గన్నులు, ఫైట్లు, జాతర ఫైట్లు ఇవన్నీ వదిలేసి ఇద్దరు అందమైన హీరోయిన్ల మధ్య శాండ్విచ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ పక్కా అని అర్థమైపోతూ ఉంది. మీరు అన్నట్టే రాజులకే రాజు, రాజులకే రాజు. ఎస్, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి గారి ప్రొడ్యూసర్గా, భీమ్స్ గారి మ్యూజికల్లో అండ్ అలానే ప్రసాద్ మురెల్ల గారి సినిమాటోగ్రఫీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో రవితేజ గారిని అండ్ డింపుల్ హైతి గారిని, అషిక రంగనాథన్ గారిని అండ్ అలానే వెనెల కిషోర్ గారిని, సునీల్ గారిని, సత్య గారిని ఇలా బోలెడంతమంది తారాగణంతో ఈ జనవరి 13వ మనందరం ఈ సినిమాని చూడబోతున్నాము. సో మా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మైక్ ఇక్కడ పంపిస్తారా? ఒక మైక్ మా వాళ్ళకి, ఒక మైక్ ఇక్కడ ఇవ్వండి. అటు ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి, మా మీడియా వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వండి మైక్ ఎవరికో ఒకరికి. ఓకే ఓకే, ఫస్ట్ మా జీ రమేష్ గారికి మైక్ ఇచ్చారు కాబట్టి పర్లేదు, ఆయనతోనే మొదలు పెడదాం. సార్, పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా కాదా చెప్పండి. మైక్ ఇవ్వండి, మైక్. ట్రైలర్ చూసారు కదా, పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, ఒకటే ఆన్సర్ చెప్పాలి. రాంగ్ పర్సన్ అడిగానా? సరే ఓకే, మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు, అలా ఎలా మర్చిపోయాం మేము. మైక్ ఇలా ఇవ్వండి. మైక్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ముందుగా భర్త మహాశైలందరికీ మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్. సో పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, మాకు ఓన్లీ ఒకటే ఆన్సర్ కావాలి. ఈ క్వశ్చన్ మీ ఆయన గారిని అడిగితే ఏం చెప్తారు చెప్పండి. సార్, నేను ఈ ఆటలో లేను కదా. అయ్యయ్యో, ముందు మీ ఒపీనియన్ చెప్పండి, దాని తర్వాత నేను చెప్తా. 100% తప్పండి. 100% తప్పు. ఓకే, మూర్తి గారు చెప్పారంటే అది తప్పే. నెక్స్ట్ నిశాంత్ గారు. ఓకే, వరుసగా మొదలు పెడదాం అక్కడి నుంచి. రాంబాబు గారు చెప్పండి, పెళ్లి తర్వాత అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. ఓకే, సో రవితేజ గారు ట్రైలర్లో చెప్పినప్పుడు తప్పు లేదు, అబద్ధాలు చెప్పొచ్చు. ఎవరి కోసం? గర్ల్ ఫ్రెండ్ కోసం పెళ్ళానికి అబద్ధాలు చెప్పచ్చా అని. ఓకే, నిశాంత్ గారు చెప్పండి. పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? ఎందుకు అడిగితే తీసుకెళ్తుందిగా. ఆహా, ఓహో, మీకు అంత కంఫర్ట్ జోన్ ఉందా?
ఉండాలండి, అప్పుడే కదా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, ఇవన్నీ లైవ్ ఇంటికి వెళ్ళాక ఇవ్వాలి. ఓకే. ఓహో, మీరు ఆల్రెడీ మైక్ రెడీగా పెట్టుకున్నారా? రెడీ, ప్రిపేర్డ్గానా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధం చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చా అని? అబద్ధాలు చెప్పొచ్చా? మీ ఒపీనియన్ చెప్పండి, వాళ్ళ ఒపీనియన్ కాదు. మేము ఆయన ఫాలో అవుతుంటాం, సీనియర్లు ఫాలో అవుతుంటాం. ఓకే, సీనియరే అంటారా మీరు కూడా? ఓకే, నెక్స్ట్. బ్యాక్ సైడ్ ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి మైక్. వాసు గారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలా, మీరు చేయరా? చెప్పమ్మా. ఓకే, ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ నుంచి బయటకు రావడానికి, దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఐ ఆమ్ బిజీ అని వెళ్ళిపోతారా, లేదంటే దాన్ని అలానే ప్రొలాంగ్ చేస్తారా? ఇంత పెద్ద క్వశ్చన్ అమ్మా నన్ను అడిగేది. చాలా ఈజీ క్వశ్చన్ వాళ్ళ అడిగాను నేను. చిన్నది. ఆర్గ్యుమెంట్ ని అవాయిడ్ చేయడానికి బిజీ అని తప్పించుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటారా అని? బిజీ అని తెప్పించుకుంటా. బిజీ అని తప్పించుకుంటారు. వెరీ నైస్. నెక్స్ట్ వచ్చాడమ్మా. ఓకే, మా యంగ్స్టర్స్ కూడా మైక్ వచ్చింది కాబట్టి. నీకేంటి, ఒక్క గర్ల్ ఫ్రెండా, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్సా? చాలా మంది ఉన్నారు, ప్రెసెంట్ లెక్కొద్దు. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇద్దరిని అట్ ఏ టైం? అంటే ఇద్దరిని ఎట్ ఏ టైం లేదు, ఒకళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకొకరితో కంటిన్యూ. ఓకే ఓకే, ఇటు 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 మైక్ ఇవ్వండి. కుమార్ గారు, మైక్ ఇటు ఇవ్వండి. అసలు అందరు తప్పించుకుంటున్నారు. ఓకే, వైఫ్ హస్బెండ్ ఫోన్ చెక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా ఫోన్లో ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఇంటికి పోతే ఏంటేంటి? నా ఫోన్కు లాక్ ఉంటుంది ఎప్పుడు, మా మిస్సెస్ చెప్పలేదు. ఆయన ఫోన్కి లాక్ ఉంటుంది. ఆ మొగుళ్ళందరూ అంతేనండి, పాస్వర్డ్లు పెట్టుకొని వైఫ్స్కి చెప్పరు, కానీ వైఫ్స్ మాత్రం పాస్వర్డ్లు చెప్పాలి హస్బెండ్స్కి. అసలు ఇది చాలా అన్యాయం అండి, చాలా చాలా అన్యాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. సో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు ప్రొడ్యూసర్గా, ప్రసాద్ మురెల్ల గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్లో, భీమ్స్ గారి అద్భుతమైన మ్యూజికల్లో, కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో ఈ జాన్ 13న మనందరం సినిమాని చూడబోతున్నాం. సో టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా CEO విజయ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ విజయ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఈ సినిమాలో కనిపించబోతున్నటువంటి రోహన్, హియర్ వి వెల్కమ్ రోహన్ #90s లో. అండ్ అలానే రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షోలో మన అందరినీ కనువిందు చేసినటువంటి రోహన్ ఇప్పుడు జనవరి 13న భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కనిపించబోతున్నారు. అండ్ అలానే మురళీధర్ గౌడ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో తండ్రి పాత్రలో కనిపించి, అండ్ ఈ సినిమాలో కూడా మరొక అద్భుతమైన పాత్రలో మనకు కనిపించబోతున్నటువంటి మురళీధర్ గౌడ్ గారు ఈస్ హియర్. నౌ ఐ వెల్కమ్ అవర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. ఒక దసరా, ఒక రంగబలి, ఒక రామారావు ఆన్ డ్యూటీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి మా సుధాకర్ చెరుకూరి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నెక్స్ట్ పారడైజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నటువంటి మా సుధాకర్ చెరుకూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. And now let me invite our beautiful Ashika Ranganath garu on stage please. Recent ga and now let me invite our one more beautiful heroine Dimple Hayati garni gattiga chapatlato vedik meediki ఆహ్వానం పలికేస్తున్నాం. బాలామణిగా మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ నాసామి రంగాలో వరాలుగా ఆశికా రంగనాథ్ గారిని చూసాము. అండ్ ఈ సినిమాలో గర్ల్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నారని అయితే అర్థమైపోతుంది. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, అవర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మాస్ మహారాజా రవితేజ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తన కష్టంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చినాడు. కష్టం విలువ తెలిసి ఎంతో మందికి చేయూతను అందించినాడు మన మాస్ మహారాజా రవితేజ గారికి సాదరంగా స్వాగతం
మోతి పళ్ళు రాలిపాయే Ladies and gentlemen, put your hands together for our sweetest and most energetic Mass Maharaja Ravi Teja garu. Sir, one group pictures. One group picture for media, sir. ఓకే సో ఓకే ఇద్దరు హీరోయిన్లు హీరో గారు ఒక పిక్చర్ అండి.